ఎడారిలో సెలయేర్లు. జూలై 15వ తేదీ. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. లోకాన్ని జయించిన విజయం మన విశ్వాసం. లోకాన్ని జయించే విశ్వాసం అంటే ఏమిటి? చాలా సమాధానాలున్నాయి. 1, దేవుడు మన చెయ్యి విడిచిపెట్టేస్తాడేమో అనిపించే పరిస్థితుల్లో కూడా నమ్మకం కలిగి ఉండడం. 2, మన ఆక్రందనల్ని ఎవరు వినడం లేదేమో అనిపించినా మన అరుపులకి కనీసం ప్రతిధ్వని కూడా వినిపించనంత శూన్యం ఆవరించిన విజ్ఞాపనలు చేయడం. 3, ఈ లోకం ఒక యంత్రంలాగా దాని పని అది చేసుకుంటూ పోతూ కలకాలం ఎవరితో నిమిత్తం లేకుండా కొనసాగుతూ ఉన్నప్పుడు కూడా దేవుడు నిద్రపోవడం లేదు, ఎప్పటిలాగానే మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు అని నిశ్చయిత కలిగి ఉండడం. 4, ఇది కావాలి అని కోరుకోకుండా మనకి ఏది దక్కితే అది దేవుడు మనకి ఇచ్చిందని అనుకోవడం. 5, ఓపికతో ఎదురు చూడ. 6, విశ్వాసం ఎండిపోతుందేమోనన్న భయం తప్ప ఇక చావుకైనా భయపడకపోవడం. ఇదే లోకాన్ని జయించే విశ్వాసం అంటే. నీలాకాశం నవ్వుతున్నప్పుడు, మలయ మారుతాలు వీస్తున్నప్పుడు, పరిమళ సుమాలు పూస్తున్నప్పుడు తేలికే దేవుణ్ణి ప్రేమించటం. పూలు పూసిన లోయల గుండా, సూర్యుడు వెలిగించిన కొండల మీద పాటలు పాడుతూ పరుగులెత్తే వేళ తేలికే ఆయన చిత్తాన్ని అనుసరించడం. కుండపోతగా వర్షం కురిసే వేళ, పొగమంచు పొరలుగా కమ్మిన వేళ, దారిలో అవరోధాలు ఎదురైన వేళ, గాలి విరోధంగా వీచిన వేళ, అరుణోదయాన్ని అంధకారపు రాక్షసి కబళించిన వేళ కష్టం దేవునిపై నమ్మకం ఉంచడం, ఆయన ఆజ్ఞకి లోబడడం. పాటలు పాడే పిట్టలు గాలిలో పందాలు వేసే వేళ, సున్నతి గీతాలు మనసులో మనుగడలో సంతోషం నింపే వేళ తేలికే నమ్మకముంచడం. గాని పాట ఆగిపోతే, కష్టాలతో కాలం స్తంభిస్తే కావాలి మనకి పై సందేహాలను అధిగమించే విశ్వాసం. దేవుడే దీన్ని మనకు దయచేస్తాడు, లోటును భర్తీ చేస్తాడు. ఆయన మాటను నమ్మి ఆధారపడి అడుగుదాం విశ్వాసంతో. మార్గం కఠినమైన, సరళమైన సదా మన నాయకుడు ఆయనే. అనుదిన అవసరాలను అంది.